ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. ఓకే గౌతమ్, నువ్వు అన్నట్టు అహల్యని ప్రశ్నించే హక్కు అధికారం మాకెవరికీ లేవు. కానీ నీకున్నాయి కదా. ఇప్పటి వరకు తన కోసం టెన్షన్ పడ్డావు కదా. తనెక్కడికి వెళ్ళిందో నువ్వే అడుగు. ఇంత రాత్రిపూట ఎక్కడికి వెళ్ళావు అహల్య? అది నాతో కూడా చెప్పకుండా. నువ్వు ఇక్కడ ఎవ్వరికీ సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు. కానీ ఇక్కడున్న అందరికీ నువ్వేంటో తెలియాలి. చెప్పు, ఎక్కడికి వెళ్ళావు? అది అడుగుతుంది నిన్నే అహల్య. చెప్పు. అది రూమ్లో పడుకుంటే ఊపిరి ఆడలేదండి. గుండె పట్టేసినట్టయింది. బయటికెళ్ళి కాసేపు చల్లగాల్లో నడవాలనిపించింది. మిమ్మల్ని చూస్తే గాఢ నిద్రలో ఉన్నారు. మిమ్మల్ని లేపడం ఎందుకని నేను ఒక్కదాన్నే వెళ్ళొచ్చాను. ఇప్పుడు ఎలా ఉంది అహల్య? హాస్పిటల్కి వెళ్దాం. ఇప్పుడు బాగానే ఉందండి. నిజం చెప్పు, ఊపిరి బాగా ఆడుతుందా? తలనొప్పి, కళ్ళు తిరగడం అలాంటివేం లేవు కదా? ఆహా, అంతా బాగుంది. విన్నారు కదా? తనకి బ్రీతింగ్ ప్రాబ్లం వచ్చి బయటికి వెళ్ళిందట. ఇప్పుడు మీ డౌట్స్ అన్ని క్లియర్ అయ్యాయా? ఇంకా ఏమన్నా డౌట్స్ ఉన్నాయా? తనని ఇంటికి తీసుకొచ్చిన రోజే మీతో చెప్పాను, తనకి నాన్న వాళ్ళు ఎవరూ లేరు. తనకి భర్త అయినా, అమ్మైనా, నాన్నైనా అన్నీ నేనే అని. దయచేసి ఇంకొకసారి తన ఐడెంటిటీని క్వశ్చన్ చేయకండి. ఈ రోజైనా తనెవరో ఏంటో తెలుసుకుందామని అనుకుంటే గౌతమ్ వచ్చి అడ్డుపడ్డాడు. డోంట్ వరీ అవంతిక, ఎలాగో మా అమ్మ పోలీసులతో ఎంక్వైరీ చేస్తుంది కదా. ఈ రోజు కాకపోయినా రేపో ఎల్లుండో దాని జాతకం మొత్తం బయటపడుతుంది. అది ఎవరో ఏంటో తెలియాలి. అప్పుడు చెప్తా దాని సంగతి.